కూతురా మా అత్త కూతురా ఓ అత్త కూతురా మా అమ్మ మెచ్చిన కోడలా నీ సన్న నడుములో ఉన్న వంపులని నాకు సొంతమా సరిగంగ స్నానాలే చేసేద్దామా ప్రేమలో నవో నామాలు దిద్దుకుందామా సరిగంగ స్నానాలే చేసేద్దామా ప్రేమలో నవో నామాలు దిద్దుకుందామా ఓ నా అత్త కూతురా మా అమ్మ మెచ్చిన కోడలా నీ సన్న నడుములో ఉన్న పంపులని నాకు సొంతమా దాచలిని సొగసుని గుట్టుగా దాచే నీ కోసం కన్నే అందాలన్నీ విందులు చేస్తా నీ కోసం కన్న ముక్క చున్ను ముక్క నువ్వు కోన సీమ కొబ్బరి ముక్క స్వర్గమెక్కడుందో నువ్వు దారి చూపు కన్న చుక్క మూడు ముళ్ళతో సంతం చేసుకో కన్న సొకులే నువ్వు దోచుకో సుఖ స్వర్గాన్నే చేరుకుందామా మూడు ముళ్ళ దాకా ఓ అత్త కూతురా మా అమ్మ మెచ్చిన కోడలా నీ సన్న నడుములో ఉన్న వంపులని నాకు సొంతమా అమ్మ కన్నుడా నీకు జోడి నేనురా ఆ వంపులందుకయ్య ముత్తమంత నేను నీకు సొంతమే అల్లుడా అల్లుడా మా అమ్మకు మేనల్లుడా మెళ్ళి కొట్టి తాళి కట్టి అమ్మను చేసి ఎరయదలో రేగే విరహాలే గురువా సరిగంగ స్నానాలే చేసేద్దామా ప్రేమలో నవో నమాలు దిద్దుకుందామా సరిగంగ స్నానాలే చేసేద్దామా ప్రేమలో నవో నమాలు దిద్దుకుందామా ఓ నా అత్త కూతురా మా అత్త కూతురా మంజు అత్తయ్య మీ మావయ్య చాలా మొండివాడు. ఇలా చూడండి గోదావరిలో పట్టిన కొరమేనా. అబ్బా ఎంత పెద్ద చేప. ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా అక్క? ఈ చేపలను ఏం చేస్తావంటే బాగా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా దట్టించి అలాగే నూనెలో వేసి వేపి మన అమ్మ చేస్తే 2 వీధులకు వస్తుంది చూడు, అలా గుమ్మగుమ్మలు వచ్చేలా రుచిగా వండి తల బావకి, తోక అల్లుడికి, నడుము ముక్క తమ్ముడికి సపరేట్ గా వచ్చేలా చెయ్యి. ఏంటక్క ఈ రోజు వంట అద్దరగొట్టేయాలి. దీన్ని బట్టి నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూస్తా. అత్తయ్య నేను పెడతాను చేపల పులుసు. సరే అయితే నేను వస్తా. రే 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 ఎక్కడికి ఇది వెళ్తున్నావు? కొన్నోళ్ళకే తిరిగిచ్చేసి పక్క థియేటర్ లో మా గురు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది చూసొస్తా. రేయ్ ఏంటి చిన్నానా, నేను చేపల పులుసు బాగా పెడతాను. నువ్వు బాగా పెడతావని ఏంటి గ్యారంటీ? నేను గ్యారంటీరా, అది వండేటప్పుడు నేనేగా పక్కనుండేది. నమ్మచ్చా? నమ్మచ్చు. సరే తీసుకో, బాగా చెయ్యి. నువ్వే తీసుకో. అక్క వెళ్ళి 5 నిమిషాలు వచ్చేనా? కొట్టానంటేనా 5 నిమిషాల్లో ఎలా అవుతుందిరా?
సరే 10 నిమిషాలు వస్తా. అయ్యో చేపలు పచ్చిగా చూస్తేనే నోరుతుంది, వండితే ఇంకెలా ఉంటుందో. రే ఆ? ఎందుకురా కాలు కాలిన పిల్లలు అలా తిరుగుతావు? ఉమ్. పోరా ఆ, ఆ. కర్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఈ చేపలన్నీ నాకే సొంతం. అక్కా అక్కా తొందరగా రాక్క, వచ్చి వడ్డించక్కా. ఏంట్రా పీకి తగిన కోళ్ళు అలా ఆకలి అరుస్తావు? దంచేస్తుందక్క. ఉండ్రా ఆ. బావగారు రాని. ఆయన ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు తినాలి? ముందు నాకు పెట్టు. వచ్చేసారు. వచ్చారా? అయితే తిన్నట్టే. ఏంటి పనికి పోతురాజు తిండికి తిమ్మరాజులాగా తిండికి ముందే వచ్చి కూర్చున్నాడు? రేయ్ అక్కడేంట్రా లుక్కు? నేను ఇంత మాట అన్నాక బావా నాకు గౌరవం ముఖ్యం, చేపలు ముఖ్యం కదా లేచి వెళ్ళిపోవద్దు. అలా ఎలా లేచి వెళ్ళిపోతాం? అక్కని చూసుకోవద్దా ఏంటి? అక్కేమో నా పళ్ళిలో ఉందా? శక్తి యాండి, వాడితో మీకేంటండి? మీరు భోంచేయండి. మీకిష్టమని చేపల పులుసు చేశాను. చేపలు తెచ్చింది నేను, అది దృష్టిలో పెట్టుకో తినండి. ముందు ఆయన తిన్నే. ఆహా వాసన గుబాళించేస్తుంది. అయ్యో ఏంటండి మీరు? అయ్యయ్య బావా, ఎక్కడా? తినేటప్పుడా? పొట్టు కొట్టేస్తా. అదిగో ఆ సెంటర్ ముక్క ఈ ముక్క అది. నడుము ముక్కలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మామా జలపాతం కారిపోతుంది. కారుతుందా? తిండంటే పడి చస్తావు. అక్క అక్క ఉండ్రా, ఒక ముక్క ఇటు ఆయన పని. భోంచేస్తున్నారుగా. షేప్ చూస్తేనే షేక్ అయ్యేలా ఉన్నా. బాబు తిను. పళ్ళెం తినాలి. అమ్మా ఇంకో పీస్ మా. ఇంకొకటా? వెళ్ళి సూపర్. లక్ష్మి రాను రాను నీ వంట డెవలప్ అయిపోతుంది. ఈ పులుసు పెట్టిన చేతికి వజ్రంతో గాజులు చేయించు. అమ్మా కూతురా, వజ్రంతో గాజులు చేస్తాడట. రా 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 రా. ఎవరన్నా పిలుస్తున్నా? చేపలు చేసిన చెయ్యి. మరి ఈ చెయ్యి ఇది డూబు, గాజులు చేయాల్సిన చెయ్యి వస్తుంది. మంచి డిజైన్ లో చేయించండి. ఏంటి లక్ష్మి వాడు అనేది? అవునండి, చేపల పులుసు చేసింది మీ మేనకోళ్లే. ఇదే ఎవరో వంట చేస్తే అది నేను తినాలా? యాండి భోంచేయండి. నాకు భోజనం ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యం. ఏంటక్క ఆ అమ్మాయి ఏమన్నా చేపల విషయం కలిపిందా? అంత కోపంగా వెళ్ళిపోయాడు. సరిగానే నాకు అల్లుడికి పెట్టు. ఊరుకో మామ, మా నాన్న తిన్నప్పుడు నేను ఎలా తింటాను? నాకు గౌరవమే ముఖ్యం. అప్పుడు ఆ చేప ఎందుకు? పెట్టేసిపో. అక్క నువ్వు రా, మన ఇద్దరం కలిసి తిందా. రా కూర్చో. నాకు నా మొగుడి కన్నా కొడుకు కన్నా గౌరవమే ముఖ్యం. ఎంత పౌరుషం ఏంటి? నిన్న అందరూ కుటుంబ గౌరవం సినిమా చూసారా? పోండి, అన్ని చేపలు నేనే తినేస్తాను. ఏంటంట? ఎవడైనా చేపలు తిన్నాడా ఇంట్లో ఉండడు. మా అక్క అందానికి, కలర్కి, పియూసీ చదివిన చదువుకి, చదువుకున్న కుర్రోళ్ళు ఎంతో మంది వచ్చారు చేసుకోవడానికి. నేనే మొండిగా ఈ మేసాలని కావాలని పట్టుబడ్డా. ఇప్పుడు అనుభవిస్తున్నా. అయినా నేను హోటల్కి వెళ్తే తినకుండా అందరూ తింటారని ఇంటికి తెచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఛీ! యాండి యాండి, ఏంటి? మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు. ఎవరు చూడకుండా భోజనం ఇక్కడికి తీసుకొచ్చేసేనా? ఎవరు చూడకుండా దొంగతనంగా తీసుకొస్తానంటావు అంటే నా మొహం దొంగ మొహంలో ఉందా? లేదండి. పబ్లిక్ గార్డెన్స్ లో పిక్ పాయింట్ కొట్టేవాళ్ళ ఉన్నానా? అదే కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు దొంగిలించేవాళ్ళ ఉన్నానా? పొలాల్లో మోటార్ చెట్టు పంపు దొబ్బేవాళ్ళ ఉన్నానా? పక్కింటడి బరిలు మేకలు కోళ్లు దొబ్బేవాళ్ళ ఉన్నానా? అంతేనా? ఇదే ఇలాగే ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుంది. మాట్లాడకుండా పడుకోండి. ఏదో జారిపడి అన్నందుకు పెద్ద బిల్డప్. అయ్యయ్యో అమ్మా, ఆకలి దంచేస్తుందే. వీళ్ళు తినలేదు, నన్ను తినలేదే. చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా అబ్బా, అమ్మా, అల్లుడు అల్లుడు. ఏంటట?
లోపల ఏమీ లేపేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నారా. ఆకలి దంచేస్తుందిరా. రారా, ఎవరు చూడకుండా వెళ్ళి తినేసి వచ్చేద్దాం. ఇలా అడుక్కు తినే పనులకి నన్ను పిలవద్దు, నేను రాను. ఏరా, సొంత ఇంట్లో తిండా అడుగు తిన్నట్రా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? రోషానికి పోవద్దురా, రారా తినేసి వద్దాం. మనిషి అన్నాక ఒక రోషం ఉండాలి. కన్న తల్లిదండ్రులు అక్కడ అన్నం తినకుండా పస్తులు పడుకున్నారు. వాళ్ళ కొడుకైన వాడిని నేను ఎలా తింటాను? నేను నీలాగా కక్కుర్తివాడిని అనుకున్నావా? రేయ్, అన్నం విషయంలో ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఇలా చూడు, ప్రాణానికి సంబంధించిన విషయంరా. నేను మీ అమ్మ రోజుకి 3 పూట్ల శుభ్రంగా తిరిగి పెరిగాంరా. అనవసరమైన ఆవేశాలకు పోయి మీరు చావకండి, నన్ను చంపకండి రా. నా మాటేనరా, రారా తినేసొద్దాం. పడుకుంటావో లేదో? అంటే పడుకుంటావో లేదో? ఏంటి తండ్రికిలాగా ఇడికి కోపం ఎక్కువైంది? ఎంతైనా ఆ బ్లడ్డే కదా. మనమే అనవసరంగా తెలియకుండా ఇంట్లోకి వచ్చి పడ్డాం. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా? అమ్మా, ఈరోజు ఆకలితో చావాల్సిందే. అయ్యా, ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దిండెవరిని పెట్టారా? లక్ష్మి